ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఆర్ఎస్ఎస్ ఇప్పుడు 100 అంటే శతాబ్ద వేడుకలు జరగబోతున్నాయి. ఈ శతాబ్ద వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళబోతున్నారట. ప్రతి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక అతిపెద్ద సేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా. హిందుత్వం విషయంలో కానీ లేదంటే క్రమశిక్షణ పరంగా తీసుకునే నిర్ణయాలు కానీ చాలామంది ఈ స్వయం సేవక్ సంఘాల్లో చిన్నప్పుడే జాయిన్ అవుతూ ఉంటారు. ఈ ఆర్ఎస్ఎస్ మీద నమ్మకంతో లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం నచ్చి చాలామంది వీరి వెంట నడుస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, హిందుత్వం విలువలు పెంపొందించే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్లో ప్రధానంగా వీళ్ళందరికీ కూడా నేర్పుతారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ ఎదుగుదలంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేపు విజయదశమి తర్వాత ప్రతి డోర్ టు డోర్ సర్వీస్ చేయబోతున్నారు వీళ్ళు. వాస్తవానికి మిగిలిన సేవా సంఘాలు ఎలా ఉన్నా, వాటి సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు చాలామంది రకరకాల సేవా సంఘాలు ఉంటాయి, రకరకాల సర్వే సంస్థలు ఉంటాయి, రకరకాల ఎన్జిఓస్ పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘం అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే వీళ్ళు మాత్రం చాలా నిబద్ధతతో పనిచేస్తారు మిగిలిన సేవా సంస్థలతో పోలిస్తే. ఇంటింటికి వెళ్ళడం అనే నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రతి ఇంటిని టచ్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్కి ఉన్న బలం లేదంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో ఉన్న నిబద్ధత మిగిలిన ఏ సంఘంలో కూడా ఉండదు. ఏ సేవా సంస్థ కూడా ఆ తరహాగా అంత పూర్తిగా అయితే తమ కర్తవ్యాన్ని నిర్వర్తించదు. అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఆర్ఎస్ఎస్కి ఆ నిబద్ధత ఉంది. ఆర్ఎస్ఎస్ మీద కూడా ప్రజలకి ఆ నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు అందుకే ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఇంకా ఇంటింటికి రాబోతోంది. విజయదశమి తర్వాత అన్ని ప్రాంతాల్లో సామాజిక సద్భావన సమస్యలు కూడా సదస్సులు కూడా నిర్వహించబోతున్నారు. అంటే ప్రధానంగా వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే హిందుత్వాన్ని పెంపొందించడం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అలాగే వీళ్ళ పని వీళ్ళు చేసుకుపోతూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి రాజకీయ మోటివిటీ అయితే అందులో ఉండదు. కేవలం రాజకీయానికి సంబంధించి అయితే వీళ్ళు మాట్లాడరు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళ నినాదం వేరుంటుంది. అంత మొత్తం జాతీయ సమగ్రత కోసం కృషి చేస్తూ ఉంటారు. దేశభక్తి చాటుతారు. దేశభక్తి పెంపొందించేలాగా కూడా వీళ్ళ ప్రయత్నాలు ఉంటాయి ప్రజల్లో. ఖచ్చితంగా ఇటువంటి అవసరం. ఇటువంటివి ఓకే, ఆర్ఎస్ఎస్ ఎలాగే చేస్తుంది. ఆర్ఎస్ఎస్తో పాటు ప్రతి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో దేశభక్తి పెంపొందించడం లేదంటే హిందూ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇవి ప్రభుత్వాలు కూడా చేయాలి. చేస్తే ప్రజలకు కూడా అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి తరానికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రతి ప్రభుత్వం నేర్పుతూనే ఉండాలి. ఎప్పుడు రాజకీయమే లేదంటే పథకాలే లబ్ధే ఇదే కాదు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా ప్రతి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుని నేర్పుతూ ఉండాలి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని నేను భుజాన వేసుకున్నాను అంటే సరిపోదు. ఆ సనాతన ధర్మానికి సంబంధించి అవగాహన కల్పించే అవగాహన సదస్సులు లాంటివి ఏర్పాటుకు కూడా తమకున్న బలంతో తమకున్న మ్యాన్ పవర్తో, ఒక రకంగా చెప్పాలంటే తమ కార్యకర్తలు తమ శ్రేణులతో దానికి కూడా సెపరేట్గా ఇలాంటి ఒక సంఘ్ లాంటివో కమిటీ లాంటివో వేస్తే గనక అప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము ఇది చేస్తున్నాం అని చెప్పడానికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆ కార్యక్రమం చేయబోతోంది. రేపు విజయదశమి తర్వాత ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వాళ్ళు రాబోతున్నారు.